హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఈ 2 డిసెంబర్ 2024 షిఫ్ట్ 2 పేపర్లో మనం 18 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం అర్థమెటిక్ సెక్షన్లో. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. సో 19th క్వశ్చన్ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ బేస్ మీద ఇచ్చారు, చూద్దాం. సో మనకు తెలుసు కదా రూలు, బాడ్ మాస్ రూల్. సో బాడ్ మాస్ రూల్లో ఫస్ట్ మనం డివిజన్స్, దాని తర్వాత మల్టిప్లికేషన్స్, ఆ తర్వాత ఎడిషన్స్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్స్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ 33 డివైడెడ్ బై 11 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 4. సో ఫస్ట్ ఇది. సో 33/11 అంతా 3 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 4. సో ఇప్పుడు మనకి ఈ 3 ఇంటూ 3 చేయాలి, తర్వాత 3 ఇంటూ 4 చేయాలి. 3 3 జార్ అంతా 9 మైనస్ 3 4 జార్ అంతా 12. సో 9 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు -3. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ ఏ వల్గర్ ఫ్రాక్షన్. సో వల్గర్ ఫ్రాక్షన్ అంటే మనకి డినామినేటర్లో డబుల్ జీరోస్ ఉండకుండా ఉంటే దాన్ని మనం వల్గర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే జస్ట్ రెగ్యులర్ ఫ్రాక్షన్ కింద కౌంట్. ఓకేనా? సో ఇప్పుడు 0.013 అంటే 13/990 ప్లస్ 0.32 బార్ అంటే 32/99. సో మనకి ఎల్సిఎం మనకి 990 వస్తుంది. సో 990 అంటే 13 ప్లస్ 99 ఇంటూ 10 కాబట్టి 320. దట్ ఈజ్ ఈక్వల్ టు 333/990. 3 3s are 0, 3111. So 111/330 is the solution for this question. So option 3 is the solution. Right, next question చూద్దాం. Question number 21. Atul sold 173 chairs and had a gain equal to selling price of 73 chairs. సో ఇలాంటి క్వశ్చన్కి ఒకటే ట్రిక్. సెల్లింగ్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 173 చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్. 173 సెల్లింగ్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎంత? ఈ 173 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇప్పుడు 73 చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 73 సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇటు పక్కకు తీసుకెళ్తే 173 మైనస్ 73 100 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 173 సిపి. సో ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 173/100. సో ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ అంటే 100 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 173 రూపీస్ ఉంది. సో ఓవరాల్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 73. మనకు పర్సంటేజ్ కావాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 100 క్యాన్సిల్, 73% ఇస్ ద ఓవరాల్ ప్రాఫిట్. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22. Pranjal's average earning per month for first 3 months of a year was 19,008 rupees. In April, his earning was 50% more, and overall per month for whole year average 99,708. మనకేం కావాలి? మే నుంచి డిసెంబర్ దాకా యావరేజ్ కావాలి. ఓకేనా? 8 months యొక్క యావరేజ్ శాలరీ మనకి కావాలి. మనకి సేమ్ మోడల్లో మనకి క్వశ్చన్స్ అడిగారు, షిఫ్ట్ 1లో కూడా అడిగారు. సో మేము డైరెక్ట్గా నీకు సొల్యూషన్ చూపించేస్తా దీంట్లో. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అండ్ థర్డ్ మంత్ మొత్తం కలిపితే 3 ఇంటూ 19,008 దట్ విల్ బి ఈక్వల్ టు 57,024 రూపీస్. టోటల్ 3 months యొక్క వాల్యూ అది. తర్వాత ఫోర్త్ మంత్కి ఈ 19,008 రూపీస్కి 50% ఎక్కువ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 28,512 రూపీస్ వస్తుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి ఫస్ట్ 4 months వాల్యూ ఎంత వస్తుంది? మనకి ఓవరాల్ శాలరీ
85,536 రూపీస్ వస్తుంది. మనకి ఇప్పుడు ఓవరాల్ ఇయర్కి శాలరీ ఎంత ఈజ్ ఈక్వల్ టు పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ 99,708 ఇంటూ 12 చేస్తే 11,96,496 రూపీస్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ 12 months యొక్క శాలరీలోంచి ఈ 4 months శాలరీ మైనస్ చేస్తే మే నుంచి డిసెంబర్ వరకు ఉన్న 8 months శాలరీ మనకు వచ్చేస్తుంది. సో 11,96,496లోంచి 85,536ని మనం మైనస్ చేస్తే ఓవరాల్గా 11,10,960 మనకు వస్తుంది. సో మనం ఇప్పుడు దీనికి బై 8 చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంతే. సో మనకి ఎంత వస్తుంది? 1,38,870 రూపీస్ మనకు వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆప్షన్ 2 విల్ బి ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ 2 questions మేము ఆ షిఫ్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ సేమ్ మోడల్, వాల్యూస్ మాత్రమే చేంజ్ అయ్యాయి అంతే. నెక్స్ట్ 23. The population of a village was 1,30,000. It is increased by 10% in the first year and increased by 30% in the second year. Its population for 2 years. డైరెక్ట్గా చేసేయడమే. 1,30,000 ఇంటూ 10% ఇంక్రీజ్ చేశారు, ఆ తర్వాత 30% ఇంక్రీజ్ చేశారు. 00 00 00 00 క్యాన్సిల్. సో ఇప్పుడు 00 ఉంది కదా, 130 ఇంటూ 13 చూసుకుంటే 13 స్క్వేర్ మనకి 169. సో 169 ఇంటూ 11 తర్వాత 100 రాసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ 00 మిగిలింది కాబట్టి. సో ఇప్పుడు 169 ఇంటూ 11 అంటే మనకి ఇప్పుడు 11తో మల్టిప్లై చేసినప్పుడు ఏం చేయాలంటే ట్రిక్ ఏంటంటే చూడండి, 169 ఉంది కదా, ఎప్పుడైనా నెంబర్ మనం 11తో మల్టిప్లై చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి రావాలి. సో బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ నెంబర్ ఏంటి? 9. ఆ తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు మనం యాడ్ చేయాలి. 9 + 6 ఎంత? 15. 5 1 పక్కన రాసుకుంటాం. ఆ తర్వాత ఈ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 6 + 1 7 7 + 1 ఎంత? 8. ఆ తర్వాత లాస్ట్ నెంబర్ రాయాలి 1. అంటే లాస్ట్ నుంచి ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటూ షిఫ్ట్ అవుతూ ఫస్ట్ వరకు వస్తామన్నమాట. ఓకేనా? అండ్ 00 కాబట్టి 00. సో 1,85,900. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 24. ద వాల్యూ ఆఫ్, మనకి సింప్లిఫికేషన్ మోడల్ ఇచ్చారు. ఇక్కడ మనకి 4/6 అంటే 2/3 ప్లస్ 1/6, 4/12 అంటే అది కూడా మనకి 2 2 2 6 4 1 4 3 సో 1/3 ప్లస్ 3/6 అంటే 1/2 మైనస్ 1. ఇక్కడ మనకి ఇప్పుడు 1/3 2/3 కలిపితే 1 అవుతుంది కాబట్టి 1తో క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఎంత? 1/6 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 LCM తీసుకుంటే 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/6. 2/3 ఈజ్ ద సొల్యూషన్. 2/3 లేదు మనకి, ఆప్షన్ 3 8/12 అన్నాడు. చూడండి జాగ్రత్తగా, 2/3 అంటే మనకి ఇంటూ 4 చేసామనుకోండి 8/12 మనకు వస్తుంది. సో 8/12 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మీకు ఆ టైంలో 2/3 ఉంది, మనకి 8/12 ఉంది, ఇక్కడ అసలు ఆప్షన్ లేదు అని చెప్పి చెక్ చేసుకుంటాం మనం. ఓకేనా? ఎగ్జామ్ టెన్షన్ అలా ఉంటుంది. బట్ ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉంటాయి, కొన్ని అడుగుతూ ఉంటారు ఇలాగా కొంచెం ట్రిక్కీగా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 25. ఏ బ్యాంక్ ఆఫర్స్ 8.8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. 1 ఇయర్కి 8.8% అయితే హాఫ్ ఇయర్లీకి 4.4%. ఓకేనా? క్లియర్. A customer deposits 1924 rupees on 1st January and 1st July of a year. At the end of the year, the amount he would be gained by the way of interest is, అంటే మనకి
1 జనవరిలో కనుక 4.4% చొప్పున కనుక మనకి ఇన్వెస్ట్మెంట్ పెడితే హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్కి మనకి ఇప్పుడు 2 టైమ్స్ అవుతుంది ఇయర్ ఎండ్కి. అదే 1 జూలై పెట్టామనుకోండి 1 టైమే అవుతుంది అనమాట. సో ఆ రెండు కలుపుకొని మనకి కావాలంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనకి జూలై నుంచి పెట్టేది ఓన్లీ 1 టైమే కాబట్టి అది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలుపుకొని ఫస్ట్ అటెంప్ట్కి ఫస్ట్ ఇయర్ కానీ ఫస్ట్ సెట్కి కానీ సేమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. బట్ మనకి ఇప్పుడు జనవరి 1 నుంచి 2 టైమ్స్ అవుతుంది కదా కాంపౌండెడ్, దానికి మనం ఎప్పట్లానే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 జనవరికి అప్లోడ్ చేసేదానికి 1 జనవరికి ఇన్వెస్ట్ చేసేదానికి 1924 into 1 plus 4.4/100 whole square minus 1924 ఇది. ఇప్పుడు 1 జూలై దానికేమో డైరెక్ట్గా 1924 into 4.4/100. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ వచ్చే వాల్యూ రెండు వాల్యూస్ మనకి యాడ్ చేస్తే మనకి టోటల్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో మనకి ఫస్ట్ చెక్ చేసుకుంటే 2097.036 minus 1924 that is equal to 173.036 పైన వస్తుంది. తర్వాత ఇక్కడైతే మనకి 84.656 వస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 257.692. సో ఓవరాల్గా ఆప్షన్ 3లో ఉన్నట్టు 257.69 విల్ బి ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. అంతే. ఓకేనా? జస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే హెవీగా ఉంది, మిగతా కాన్సెప్ట్ అంతా రెగ్యులర్ కాన్సెప్ట్ అండ్ నార్మల్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26. The average of 8 numbers is 20. 8 numbers is 20. 160. The average of 5 numbers is 16. 5 numbers is 16. 80. Difference anta 80. The average of the remaining 3. Ante 80/3. That is equal to 26.67. Option 3 is the solution. Same question మనం ఒక 4 to 5 questions ముందు చేసాం మనం, సేమ్ మోడల్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. 2 power 0.83 is equal to x అయితే 2 power 0.09 is equal to y అయితే x power z is equal to y power 5 అనే కండిషన్ ప్రకారం z వాల్యూ ఎంత? సో 2 power 0.83 whole power z is equal to 2 power 0.09 whole power 5. సో మనకి ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి. 0.83z is equal to 0.09 into 5. So z is equal to 0.09 into 5 by 0.83. That is equal to 0.45 by 0.83. చూడండి, మనకి ఇక్కడ 83లో ఆల్మోస్ట్ హాఫ్కు దగ్గరలో ఉందన్నమాట 45 అనేది. సో మనకి హాఫ్కి దగ్గరలో ఏ వాల్యూ లేదు, ఇది ఒక్కటే ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇలాంటివి ఇస్తే మనం ఈజీగా చేయొచ్చు. పాయింట్లు అలాగైనా ఇవ్వనివ్వండి, బట్ మనకి ఏంటంటే యావరేజ్గా తెలుసుకున్నా కూడా మనకి వచ్చేలా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఒక ఆప్షన్లో 5.5 ఉండి లేదంటే 0.56 0.61 అట్లుంటే కనుక మనకి స్కోప్ ఉండేది కాదు, ఖచ్చితంగా చేయాల్సి వచ్చేది. సో ఇట్లా ఉండడం కొంచెం బెనిఫిట్ మనకి. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 28. ఫైండ్ ద వాల్యూ. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చారు, డైరెక్ట్గా చేసేద్దాం. 81/3 27 into 40/8 5 plus 34/2 17 into 9 minus 7 2. That is equal to 27 into 5 plus 17 2s are 34. So next 27 into 39. ఓకేనా? సో ఇప్పుడు మనకి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ట్రై చేద్దాం. 9 7s are 63 అంటే యూనిట్ ప్లేస్లో మనకి 3 వస్తుంది. అది ఉన్న ఒకే ఒక ఆప్షన్ 2. ఓకేనా? క్లియర్గా అయిపోయింది. ఓకే, సో 27 into 39 is equal to 1053.
29th question. A hollow sphere shell is made of metal density 6 gram per centimeter cube. దాని యొక్క వెయిట్ అంతా 6 gram per centimeter cube. If the internal radius and external radius are 2 centimeters, 4 centimeters. Small r వచ్చేసి 2 centimeters, capital R వచ్చేసి 4 centimeters. What is the weight of the shell? సో మనకి ఇప్పుడు ఇలాంటి షెల్ ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్యూమ్ కనుక్కుంటాం కదా. సో ఆ వాల్యూమ్కి ఇంటూ 6 grams చేస్తే మనకి సరిపోయింది. సో మనకి ఇప్పుడు నార్మల్గా స్పీర్ యొక్క వాల్యూమ్ ఎంత ఫార్ములా మనకి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 pi r cube. ఇది మనకి స్పియర్కి. సో మనకి ఇప్పుడు అవుట్ లైన్ వరకే మనకి వెయిట్ కావాలి కాబట్టి అవుట్ సైడ్ స్పియర్లోంచి ఇన్సైడ్ స్పియర్ని మనం మైనస్ చేస్తాం. అందుకని ఇప్పుడు హాలో స్పియర్కి 4/3 ఇంటూ 22/7 ఇంటూ క్యాపిటల్ R క్యూబ్ మైనస్ స్మాల్ r క్యూబ్. జస్ట్ ఆ రేడియస్ యొక్క వాల్యూస్ మనం మైనస్ చేస్తే చాలు. సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ, సో ఫస్ట్ మనకి 8 క్యూబ్ ఎంత 64 మైనస్ 2 క్యూబ్ ఎంత 8. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 22/7 ఇంటూ 64 మైనస్ 8 56. ఇది మనకి వాల్యూమ్ అండి. మనకి ఇప్పుడు వెయిట్ కావాలి కదా. సో వాల్యూమ్ ఇంటూ వెయిట్ వేస్తాం. వాల్యూమ్ ఇంటూ వెయిట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 22/7 ఇంటూ 56 ఇంటూ 6. 3 1s are 3 2s are 7 1s are 7 8s are. సో ఓవరాల్గా చూసుకుంటే 88 ఇంటూ 16 8s are 120 1880 128. సో 8 12 4 1. సో 1428 విల్ బి ద సొల్యూషన్. సారీ ఇక్కడ 0 వస్తుంది. 1408 విల్ బి ద సొల్యూషన్. ఓకేనా. సో 1408 అంటే మనకి ఇక్కడ ఏంటి గ్రామ్స్. అక్కడ మనకి ఏమి ఇచ్చారు 1.408 అని ఇచ్చారు. అంటే ఏంటి మనకి కేజెస్లో ఇచ్చారు. అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సునైనా అండ్ రీమా ఇన్వెస్ట్ బిజినెస్ రేషియో 3:8. టోటల్ ప్రాఫిట్ 3,927. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ సునైనా అండ్ రీమా? 3:8. డిఫరెన్స్ ఎంత 5. టోటల్ పార్ట్స్ ఎంత 8 + 3 మనకి 11. ఓకేనా. ప్రాఫిట్ ఎంత 3927. సో 11తో డివైడ్ చేద్దాం. 11 1s are 11 3s are 33. 62లో 11 5s are 55. మిగిలేది 7. 11 7s are 77. సో 5 ఇంటూ 357. సో ఇప్పుడు 357 మనం 2తో డివైడ్ చేసి పక్కన 0 పెట్టాలి. అంటే ఇంటూ 10 చేయాలన్నమాట. సో ఎంత వస్తుంది మనకి 1785 వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31. నేహా అండ్ కాజల్ ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 4:9. టోటల్ ప్రాఫిట్ 5590 rupees. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ ఆఫ్ నేహా కాజల్? ఎగ్జాక్ట్గా సేమ్ క్వశ్చన్, నేమ్స్ మార్చారు, నెంబర్స్ మార్చారు. డిఫరెన్స్ ఎంత మనకి ఇప్పుడు 5. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత 13 ఇంటూ 5590. సో ఇప్పుడు 13 1s are 13 4s are 52. సో మనకి ఇప్పుడు 3 ఉంది 39. 13 3s are 39 0. సో 5 ఇంటూ 4 30. సో 215 పక్కన 0. 2150 is the solution. Okay right. Next one. Question number 32. Find the surface area of a sphere whose diameter is equal to 18 centimeters. సో మనకి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 4 pi r square. సో మనకి వాల్యూస్లో పై వాల్యూ కూడా ఉంది కాబట్టి మనం పై వాల్యూ 22/7 అని రాసుకోవాల్సిన అవసరం లేదు. సో 4 ఇంటూ పై ఇంటూ ఇక్కడ మన డయామీటర్ 9 centimeters కాబట్టి రేడియస్ ఎంత 9. సో 4 ఇంటూ 81 ఎంత 324 పై
సెంటీమీటర్ స్క్వేర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. చాలా చిన్న క్వశ్చన్, జస్ట్ మీకు క్లారిటీ ఉండాలంటే చదివే దాని మీద. క్వశ్చన్ నెంబర్ 33. A man sold an article for 630 rupees by first giving discount percentage on its market price and then another discount having the same nominal value. అంటే ఫస్ట్ మనకి డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చారు కదా పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ వల్ల ఎంతైతే అమౌంట్ డిస్కౌంట్ వస్తుందో అంతే అమౌంట్ వచ్చేలాగా డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చారనమాట. ఓకేనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ D% వల్ల మనకి ఒక 60 రూపీస్ మనకు ఉందనుకోండి డిస్కౌంట్, సెకండ్ కూడా 60 రూపీస్ వచ్చేలానే పర్సంటేజ్ చేంజ్ చేశాడు ఆ విధంగా. ఓకేనా. ఇఫ్ ద మార్కెట్ ప్రైజ్ ఈజ్ 700, సో మనకి ఓవరాల్ మార్కెట్ ప్రైస్ ఎంత 700, దాంట్లో 630 మనకి ఆర్టికల్ తీసేస్తే ఎంత వస్తుంది మనకి 70 రూపీస్ వస్తుంది. అంటే డి ప్రైజ్కి డి అనే డిస్కౌంట్ ఉన్న ప్రైస్కి అండ్ నామినల్ వాల్యూ రెండు సేమ్ వాల్యూస్, అంటే 70/2 ఈజ్ ఈక్వల్ టు 35, అంటే 35 రూపీస్ వాల్యూ వచ్చే డిస్కౌంట్ ప్రైస్ మనకి కావాలి. ఓకేనా. సో 35/700 ఇంటూ 100, zeros cancel, 7 1s are 7 5s are, so 5% is the solution. Option 4 will be the answer for question number 33. Right, question number 34. By selling an article at 3/8 of its actual price, అంటే యాక్చువల్ ప్రైస్ కంటే 3/8 పార్ట్ అమ్మితే లాస్ ఎంత వచ్చింది 19%. 19% లాస్ అంటే ఎంత పర్సంటేజ్కి అమ్ముకున్నట్టు 81%కి అమ్ముకున్నట్లు. ఓకేనా. ఇఫ్ హీ సెల్స్ దట్ అట్ ఏ 60% ఆఫ్ ఇట్స్ యాక్చువల్ ప్రైస్, సో దాని ఇప్పుడు 60% అంటే 3/5 అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా. సో డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 81 ఇంటూ 3x/5 by 3x/8, దట్ ఈజ్ ఈక్వల్ టు 81 ఇంటూ 3x/5 ఇంటూ 8/3x. 3x క్యాన్సిల్ చేస్తే 81 ఇంటూ 8, 8 1s are 8, 8 8s are 64/5, 648/5. సో 5 1s are 5, 5 2s are 10, 48 వచ్చింది, 5 9s are 45, 3 మిగులుతుంది, 5 6s are 30. సో మనం ఇక్కడ ముందు ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి ఒక పాయింట్ పెట్టుకుంటాం మనం. సో 129.6% టోటల్గా వచ్చింది. అంటే ఇక్కడ 129.6% అంటే 100% కంటే ఎంత ఎక్కువ ఉంటే అది మనకి ప్రాఫిట్. సో 29.6% ప్రాఫిట్ అనమాట. ఓకేనా. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 35. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15876 మీటర్ స్క్వేర్ ఈచ్ సైడ్. అంటే ఇండైరెక్ట్గా ఒక పెద్ద నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకసారి చూడండి, 15876 అనే నెంబర్కి లాస్ట్లో 6 ఉంది కాబట్టి మనకి ఇప్పుడు 1 నుంచి 0 వరకు డిజిట్స్ తీసుకుంటే 4కి స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. ఓకేనా. 6కి స్క్వేర్ చేస్తే 36 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లో 4 కానీ 6 కానీ ఉంటే మనకి ఆ యొక్క వాల్యూ ఒక స్క్వేర్లో మనకి 6 వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదర్ 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 1. ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ చూడండి, అంటే స్క్వేర్కి 00 పోగా లాస్ట్ 3 డిజిట్స్లో 158 కంటే జస్ట్ ముందున్న స్క్వేర్ నెంబర్ అంతా 144, అంటే 12 స్క్వేర్. ఓకేనా. 12 స్క్వేర్ అంటే ఇది 120 స్క్వేర్. ఓకే. అంటే 120 స్క్వేర్ అంటే వాల్యూ అంతా 14400 దీని తర్వాత ఉంది. అండ్ 158 తర్వాత స్క్వేర్ ఎంత ఉంది 169 ఉంది. అంటే 130 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 16900. అంటే 120 నుంచి 130 లోపు ఉండే వాల్యూ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ మనకి 4 కానీ 6 కానీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 3 విల్ బి ద సొల్యూషన్. రైట్. మనకి ఇప్పుడు 35 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి, అంటే అర్థమెటిక్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది.
సో నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ సెక్షన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.